ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కొత్త వివాదం రాజుకుంది. తాం ప్రియమైన వారిని గుర్తించడంలో వితోహరమైన పొరపాటు జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జూన్ 2 అహ్మదాబాద్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-1 టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మత్తులో 83 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది యుకే కుటుంబాలు తమకు తప్పప్పుడు మృతదేహాలు అప్పగించబడ్డాయని చెబుతున్నారు. ఒక కుటుంబం తమ ప్రియమైన వారి షాపెటికలో వేరొకరి మృతదేహం ఉందని కనుగొంది. మరొకరు ఫోరెన్సిక్ వేర్పాటు అవసరమయ్యే విధంగా కలిపి ఉన్న అవశేషాలను కనుగొన్నారు. లండన్లో DNA పరీక్ష తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో కుటుంబాలు మృతదేహాలను ధృవీకరించలేకపోయారు. ఎందుకంటే చాలా వరకు సైలు చేయబడి తీవ్రంగా కాలిపోయాయి. భారతదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని ప్రోటోకాల్లు పాటించబడ్డాయని నొక్కకి చెబుతోంది మరియు దర్యాప్తు చేయడానికి యుకే అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రమాదంపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక నివేదికలు 2 ఇంజిన్లకు ఆకస్మికంగా ఇంధనం నిలిచిపోవడాన్ని ఉటంకిస్తున్నాయి. ప్రపంచ నాయకులు సమావేశానికి సిద్ధమవుతున్నందున కుటుంబాలు సమాధానాలు మరియు న్యాయం డిమాండ్ చేస్తున్నాయి.